హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వెరైటీ రెసిపీ చేసుకుందామా? మ్యాంగో సీజన్ కదండి. 2 మ్యాంగోస్ నేను తురుముకున్నానండి. తురుముకున్న తర్వాత కొన్ని పీసెస్ అలాగే ఉన్నాయండి. వాటిని నేను కచ్చాపచ్చాగా రోట్లో దంచుతున్నాను. ఒక వెల్లిగడ్డ మొత్తం వేసానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం అయితే మీకు ఇష్టమండి. కారం నేనైతే మీడియంగా ఉండేలాగా 4 స్పూన్లు వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది బాగా కారం ఉండే కారం కాదండి, బద్రికాయల కారం. మనం రోట్లో కచ్చా పచ్చాగా దంచుకొని ఈ పచ్చడంతా కూడా మనం తురుముకున్న పచ్చడిలో వేసేసుకొని బాగా కలుపుకుందామండి. కారం అయితే మీ ఇష్టం అండి. ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి. సగమేమో తురుముకున్నాం, కొంచెమేమో మనం కచ్చా పచ్చాగా రోట్లో దంచుకున్నాం. వెల్లిపాయలు వేసేసి కొంచెం మెంతుపిండి అండి, కొంచెం ఆవాల పిండి వేసుకున్నాం. మెంతుపిండి కొంచెం తక్కువ వేసుకోండి, ఆవాళ్ళ పిండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఈ మనం ఇది మామిడికాయ తురుమంతా కూడా బాగా ఈ వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకుందామండి. అన్నీ సరిపోయాయి నాకైతే. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, వెల్లిపాయ కూడా ఒక 2 దంచుకొని వేసుకున్నానండి. తాలింపు గింజలు, జీలకర్ర, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి. నాకైతే ఇంగువ లేదండి ఇంట్లో, అందువల్ల వేయట్లేదు. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకొని తురుముకున్నటువంటి పచ్చడి అంతా కూడా కలుపుకున్నాం కదండి. బాగా ఆ పచ్చడి మొత్తం కూడా తాలింపులో వేసుకొని, తాలింపులోంచి నూనె అనేది పచ్చడిలోంచి బయటికి రావాలండి. అలా వేసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది పచ్చడి అనేది. నాకైతే చాలా టేస్టీగా బాగా కుదిరిందండి. ఈ మధ్య వీడియోస్కి కొంచెం కుదరట్లేదండి. చుట్టాలు ఒకటి, స్కూల్ ఒకటి, హాస్పిటల్ల చుట్టూతా పేషెంట్ని వేసుకొని తిరగడం జరుగుతుందండి. సో ఎప్పుడు వీలుంటే అప్పుడే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. సమ్మర్లో ఎక్కువ శాతం పల్లెటూరులో ఇలాగే చేసుకుంటూ ఉంటారు. బాక్సులు కట్టుకుంటానికి అలాంటి వాటికి బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తురుముకోండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి, అంతే బాగుంటుందండి. కారం అనేది మీ ఇష్టం, కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. సో ఎందువల్లంటే మామిడికాయ పులుపుగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, చాలా బాగుంటుంది. 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా నేను ముద్దపప్పు అనేది చేసుకున్నానండి. సో మా పిల్లలు ఒక దాంతో తిన్నారు కాబట్టి కొంచెం ముద్దపప్పు చేసుకున్నాను. చాలా టేస్టీ రెసిపీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.